నమస్కారం, నా పేరు వైష్ణవి. బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కోట పట్టణంలోని నార్త్ గిరిజన కాలనీ వాసులకు ఆర్వీ ఫౌండేషన్ ద్వారా కూరగాయలు పంపిణీ చేసిన ట్రస్ట్ చైర్మన్ వెంకటకృష్ణయ్య. నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యుల తీరుపై అసంతృప్తి చెందిన ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి. గూడూరు నియోజకవర్గ ఉనికిని దెబ్బతీసే ప్రయత్నంలో భాగమే మండలాల విభజన. ప్రభుత్వ తీరును ఖండించిన బహుజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూర్ మాధవ్. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పంచాయతీ పరిధిలోని నార్త్ గిరిజన కాలనీ వాసులకు ఆర్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కోట తహసీల్దార్ కట్టారి జయజయరావు చేతుల మీదుగా 120 కుటుంబాల వారికి కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జయజయరావు మాట్లాడుతూ ఆర్వి రమణయ్య పేదల కోసం అహర్నిశలు కృషి చేసేవారన్నారు. ఆయన పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని చెప్పారు. అనంతరం ఆర్వి ఫౌండేషన్ చైర్మన్ ఎంబేటి వెంకటకృష్ణయ్య మాట్లాడుతూ గిరిజన కుటుంబాలకు పోషకాహారం అందించడం ఎంతో ముఖ్యమని భావించి గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలనే లక్ష్యంతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నార్త్ గిరిజన కాలనీలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కాలనీ వాసులు ఎలాంటి సమస్య వచ్చినా ఆర్వి ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్వి ఫౌండేషన్ అనేది స్థాపించి మీకు అర్థమై ఉంటుంది. ఆర్వి ఫౌండేషన్ అంటే ఆర్వి రమణయ్య సారు. ఆ సార్ ఇక్కడ టీచర్గా పనిచేశారు. తర్వాత అట్టడుగు వర్గాల కోసం పాటుపడుతూ ఎప్పుడు ఎవరికి ఏం జరిగినా వాళ్ళ కొరకు నేను ఉన్నానని ఆయన వాళ్ళ సమస్యల మీద పోరాటాలు చేసి వాళ్ళని జాగృతి పరిచి వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఆయన పనిచేశారు. ఎందుకు చెప్తున్నానంటే నాకు వ్యక్తిగతంగా కాకుండా ఆయన గత 20 సంవత్సరాలుగా తెలుసు. నేనంతే అంత అభిమానం ఆయనకి. నాకేదన్నా అవార్డు వచ్చినా కూడా వెంటనే ఫోన్ చేసి సార్ కంగ్రాచులేషన్, నేను ఆర్వి రావణయ్య అనేవాడు. ఆర్వి రావణయ్యని నేను కోటకు వచ్చిన తర్వాతనే మామూలు మాట్లాడడం. మా దురదృష్టం ఏంటంటే ఆయన మాట్లాడిన 2వ రోజే చనిపోయాడు. ఒక విషయంగా నా దగ్గరకు వచ్చాడు, సూలూరుపేట వరకు వెళ్ళి రావాలి సార్, వెళ్ళొస్తాను అంటే నేనే పిలిపించా. వేరే వాళ్ళు వచ్చి ఫోన్ ఏదో వచ్చి బెదిరిస్తుంటే నన్ను నేనే పిలిపించా. అటువంటిది ఏదన్నా ఉంటే చెప్పండి సార్, నేను ఉన్నాను మీకు అనేసి ఆయన రావడం జరిగింది. ఆయనకి వివరించినాను. తర్వాత సూలూరుపేటలో ఒక మ్యారేజ్ విషయం మీద వెళ్ళి రావాలి సార్ అని చెప్తే ఎక్కడ సూలూరుపేట అంటే పాస్టర్ పేరు చెప్పారు. ఆ పాస్టర్ పేరు కూడా చెప్పాలా, ఏరియా పేరు చెప్పాడు. నేను చెప్పా పాస్టర్ ఇమానుయేల్ అని. అవును సార్ అన్నాడు. అది వెళ్ళడము, ఆ కార్యక్రమాన్ని పోయి చూసుకొచ్చిన తర్వాత కొంతకాలానికి ఆయన హఠాత్ మరణము. తర్వాత తెలుసుకొని అక్కడి నుంచి వచ్చి బరేల్ గ్రౌండ్లో శ్మశాన వాటికలో వచ్చి ఆయన చూడాల్సిన చివరి చూపు చూడాల్సి వచ్చింది. ఆయన పేదల కోసము ఎంత పాటుపడ్డాడో మనకందరికీ తెలుసు. ముఖ్యంగా నార్త్ గిరిజన కాలనీ వాసులంటే ఆయనకి అనేకమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి అని మన ఇప్పుడే రావణయ్య చెప్పాడు. వెంకటరమణయ్య వాళ్ళ అల్లుడేనా, మీకు తెలుసో తెలీదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆశయాలు చనిపోకూడదనే ఉద్దేశంతో, ఆయన ఆశయాల్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఆయన పేరుతో ఒక సంస్థని పెట్టి మాకు ముందుగా చెప్పలా, ఉన్నట్టుండి నిన్న చెప్పాడు. పాపం ముందుగా చెప్పుంటే కూడా మా వంతు కూడా మేమేదో సహాయం చేసి ఉంటాం. ఆయన సంస్థను పెట్టి ఇటువంటి పేదవాళ్ళకి ఆయన చేసిన విధంగా నేను కూడా చేయాలనే ఉద్దేశంతో ఆ సంస్థను పెట్టడం జరిగింది. మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఆయన చెప్పుకుంటే ఆయన వారి ద్వారా, ఆ ఫౌండేషన్ ద్వారా, అంటే ఈయనతో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ఆ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు తీరుస్తారు. ఇది మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కురుగుండ ధనలక్ష్మి, ఎంపీడీఓ సురేష్ బాబు పాల్గొన్నారు.
ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన ఈ సర్వసభ్య సమావేశంలో సభ్యుల తీరుపై ఎంపీపీ కురుగుండ ధనలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. సర్పంచులకు ఒకవేళ ఇదే ఆఖరి సమావేశం కావచ్చునని, వారికి పరిపాలన కాలం ముగిసే సమయం ఆసన్నమైనదన్నారు. అయినా చివరి సర్వసభ్య సమావేశానికి సర్పంచులు అందరూ హాజరు కాకపోవడం, ప్రజా సమస్యలను చర్చించకపోవడం, అధికారులు కూడా చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అప్పుడైతే ఇప్పుడు ఈ పొంగల్ సీజన్లో గొడవలు అంటూ జరుగుతూ ఉంటే ఈ డిపార్ట్మెంట్ వల్ల జరుగుతాయి. ఎందుకంటే విచ్చల విడిగా మందు అమ్ముతున్నారు. ఎక్కడ ఎస్టీ కాలనీలో అంతా ఎస్టీ కాలనీ, ఎస్సీ కాలనీలో అంతా బెల్ట్ షాపులు ఎక్కువైపోయాయి. బెల్ట్ షాపులే కాదు, డోర్ డెలివరీ చేస్తున్నారు మందుని. డోర్ డెలివరీ ఇంతకుముందు మనం రేషన్తో బియ్యం అవి సరఫరా చేస్తున్నాము, ఇప్పుడు మందు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు విచ్చలవిడిగా అంత కావాల్సినంత మందు మొన్న లాస్ట్ మన జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా ఒక ఎంపీపీ గారు అడిగారు, రైతులు యూరియా వేస్తాను, యూరియా ఇవ్వండి అంటే యూరియా అందుబాటులో ఉంచకుండా అదేమంటే యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది, తగ్గించేయండి అని సలహా ఇస్తున్నారు. మందు తాగితే క్యాన్సర్ రాదా? మందుని మాత్రం ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. దీనివల్ల గొడవలు ఎక్కువ అవుతున్నాయి, కొట్లాట్లు అవుతున్నాయి. ప్రతి ఇంట్లో భార్య భర్తల గొడవలు వీటి వల్లే వస్తున్నాయి. పిల్లలు వీటి వల్లే సమస్యలు ఎదుర్కొంటున్నారు. పేదవాళ్ళ ఇళ్లలో చిచ్చు పెడుతూ ఉంది మందు. ఎందుకు రారు వీళ్ళకి ఆ బాధ్యత లేదా? వీళ్ళ మీద సుఖాలు ఇప్పించండి. కంప్లైంట్ అయితే కలెక్టర్ గారికి పంపించాలి. నేను ఈ మధ్య దిశ మీటింగ్లో కూడా నేను మాట్లాడాను. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జనరల్ బాడీస్కి రావట్లేదు. సమస్య అంటూ ఉంటే ఎక్కువ సమస్య ఉండేది వీళ్ళ డిపార్ట్మెంట్లోనే. ఎందుకు రావట్లేదు అంటే అక్కడ కూడా రాలేదు అసలు. ఆ దిశ మీటింగ్ కూడా రాలేదు వాళ్ళు. ఎందుకంటే మందు ఎక్కువ అమ్మమని ఏమైనా గవర్నమెంట్ నుంచి వస్తుందేమో, పాపం మనం ఆడకపోతే సమాధానం చెప్పలేము, ప్రజాప్రతినిధులు నిలదీస్తారు, మన వెళ్తే గొడవ అవుతుందో లేకపోతే ఆడేందుకు తలదించుకోవాలనుకుంటున్నారేమో. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక్క మీటింగ్ ఇప్పటి వరకు జరిగిన ఏ జనరల్ బాడీ మీటింగ్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రావట్లా. మనం కన్నా సర్కులర్ పంపించుకుంటుంటే మన తప్పవుద్ది. మనం పంపిస్తున్నా వాళ్ళు లెక్క చేయట్లేదు. అంటే లెక్క ప్రజాప్రతినిధులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వాళ్ళు భావిస్తున్నారా, లేకపోతే నిర్లక్ష్యమా? ఈ రెండిట్లో ఏదో తేలాల్సిన విషయం అయితే ఉంది సార్. అది ఆ డిపార్ట్మెంట్ మాత్రము ఖచ్చితంగా అది ఏ విధమైన గూడూరు నియోజకవర్గ ఉనికిని ప్రశ్నార్థకమయ్యే విధంగా జరిగిన విభజనపై బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ ప్రధాన కార్యదర్శి మీజూరు మాధవ్ మండిపడ్డారు. కోట పట్టణంలోని బహుజన ఐక్యవేదిక రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరును జిల్లా చేయాలన్న లక్ష్యంతో ప్రతి మండలంలోనూ ర్యాలీలు, పోరాటాలు నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం తీసుకున్న తుది నిర్ణయం మనిషి కడుపును చీల్చినట్టుగా ఉందని, 3 మండలాలను ఒకవైపు, మరో 2 మండలాలను ఇంకోవైపు విడదీయడం వల్ల గూడూరు ఉనికే ప్రమాదంలో పడిందని మండిపడ్డారు. మండల కేంద్రాల్లోని వ్యవస్థలన్నీ జిల్లాలకు పరిమితమైతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. గతంలో గూడూరును జిల్లాగా సాధించడం కోసం తాము 22 రోజుల పాటు ప్రాణాలకు తెగించి నిరసన దీక్షలు చేపట్టామని, ఆ సమయంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు మద్దతుగా రాలేదని ఈ సందర్భంగా మాధవ్ గుర్తు చేశారు. ఇప్పటికైనా ఇచ్చిన మాట మీద నిలబడి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు పాలమల్లి, పనపాక హేమంత్, మీజూరు మురళి, భూపతి మోహన్ సాయి, కుదురు కోటేశ్వరరావు, కొత్తూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఎవరు వచ్చారు? మేము ఎవరికి చెప్పలేదు. అంత కష్టపడి మా సొంత డబ్బులు పెట్టుకొని మేము జేఏసీని నడిపి 22 రోజులుగా నిరసన దీక్షలు చేస్తే ఎవ్వరూ రాలేదు, ఎవరు స్పందించలేదు. మరి ఇప్పుడు ఈరోజు అందరికీ నొప్పి తగిలింది కాబట్టి, అందరికీ తెలిసింది కాబట్టి ఈరోజు మీరందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడైనా మేము సిద్ధం, రండి, రాజకీయాలకు అతీతంగా జేఏసీలోకి రండి, చేద్దాం. 5 మండలాలు ఎక్కడున్నప్పుడు కూడా ఒకే నియోజకవర్గంలో ఉండాలని చెప్పేసి అందరూ అనుకుంటున్నాం. కాబట్టి మీరు వస్తే మీకు అందరూ కూడా మేము స్వాగతం ఉన్నాం. మీరు పండగ పోయిన తర్వాత అందరినీ రాజకీయాలకు అతీతంగా జేఏసీకి సపోర్ట్ చేసి కూర్చుంటామని అన్నారు. దీన్ని ఈ మాటని మీరు ఖచ్చితంగా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఇది అవసరం. మీరు చెప్పింది మంచి మాట, నేను మాకు సంతోషమే. మా వల్ల నష్టం జరిగిందా, లేకపోతే మమ్మల్ని మోసం చేశారా, ఎవరు మోసం చేశారు ఏందనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి మనసులో బాధ ఉంది. సూళ్ళూరుపేటకి కోటవాక, చిట్టమూరు
వాకాడు మాత్రం సూలూరుపేట లేదు తిరుపతి పోవాలి, ఇబ్బంది. కోట గూడూరా లేదా నెల్లూరుకి పోవాల్సిన పరిస్థితి. ఈరోజు 18 మండలాలు ఉన్న వాకాడులో ఉన్నటివి సూలూరుపేట తిరుపతికి వెళ్ళిపోతా ఉన్నాయి. కోటలో ఉన్న వ్యవస్థలు మొత్తం గూడూరు నెల్లూరు వెళ్ళిపోయే పరిస్థితి. ఒక పేదవాడు 100-150 కిలోమీటర్లు పోయి వాకాడులో ఎక్కడో ఉన్న గ్రామాల నుంచి పోయి తిరుపతికి పోయి రావాలంటే ఎంత కష్టమో ఆలోచించాల్సిన పరిస్థితి. వాకాడులో ఉన్న ట్రెజరీ వెళ్ళిపోతుంది, సిఐ ఆఫీస్ వెళ్ళిపోతుంది. ఈ కోటలో ఉన్న కోర్టు కూడా లాస్ట్కి కట్టకుండా కొత్తగా నిధులు ఇచ్చినప్పుడు కూడా దాన్ని ఆపేయడం కూడా జరిగింది. అంటే కోర్టు కూడా వెళ్ళిపోతా ఉంది. ఇక్కడ పొదుపుకు సంబంధించిన వెళ్ళిపోతా ఉన్నాయి. తర్వాత ఫైర్ ఆఫీస్ వెళ్ళిపోతా ఉంది. ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి, వెళ్ళిపోతారు వాళ్ళు. మరి ఎవరికి న్యాయం జరిగింది? ఇక్కడ గూడూరు నెల్లూరులో కలిపేస్తున్నారు. గూడూరు నుంచి అన్ని చిల్లకూరు గూడూరు మళ్ళీ నెల్లూరుకి వెళ్ళిపోవాలి. ఇది ఎవరి కోసం చేశారు? ఎవరికి న్యాయం జరిగింది? ఎవరి కోసం పాలాభిషేకాలు చేశారు? ఇదంతా కూడా అందరూ ఆలోచించండి. మనం ఒక పని చేసేటప్పుడు ఎంతసేపు పట్టినా వర్కలు చేసుకోవడం లేదా ఆదాయాలు సంపాదించుకోవడం, ఇసుక గ్రావుల్లో ఇట్లా ఆలోచిస్తున్నారే కానీ మనకు ప్రజల మనోభావాలు, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో ఒక్క రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకుంటా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పాపాన్ని ఖచ్చితంగా మీరు అనుభవిస్తారని చెప్పేసి ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలు అనుకుంటా ఉన్నారు. దీన్ని నేను ఒక్కరిని చెప్పే మాట కాదు, ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ ఆలోచిస్తా ఉన్నారు. వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్తున్నాను నేను. ఈరోజు కొంతమంది ముందుకు వస్తున్నారు. ఎంతమంది నియోజకవర్గంలో నాయకులు ఉన్నారు? ఆ రోజు మాట్లాడిన కొంతమంది ఏది? ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి మనం ఖచ్చితంగా నియోజకవర్గాన్ని ఒకే దగ్గర పెట్టుకున్నాం. ఎక్కడున్నా మేము అనేది ఒకే దగ్గర పెట్టుకుందాం అని అంటున్నాం. కాబట్టి దీన్ని అందరూ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి మన సంక్రాంతి పోయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి రాయలసీమ ద్రోహులెవరో అందరికీ తెలుసని, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పేరుతో ప్రజల సొత్తు దోచుకున్న వారెవరో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. 102 సీమ సాగునీటి ప్రాజెక్టులను ప్రీక్లోజ్ చేసిందెవరన్నారు? ఈ పాపాలన్నిటికీ కారణం ఎవరో ఆధారాలతో సహా వివరించారు. వైసీపీ నేతల పొలిటికల్ డ్రామా నేపథ్యంలో నిండుకుండలా ఉన్న కండలేరు జలాశయానికి గుమ్మడికాయతో కూటమి నాయకులు దిష్టి తీశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్, తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, ఎమ్మెల్యేలు కురుగుండ్ల రామకృష్ణ, నెలవల విజయశ్రీ, పాసం సునీల్ కుమార్, ఏపీ కనీస వేతన సలహా బోర్డు చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, బీజేపీ నేత ఎస్ఎస్ఆర్ నాయుడు, జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, గునుకుల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. విషయం చెప్పాలి కదా, దీనికోసం మేము వచ్చామని. ఏం లేదు, ఊరికే వస్తారు, మాట్లాడితే మా నాయకుడు, మా సీనియర్ నాయకుడు చంద్రమోహన్ పైన, అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు తప్ప ఇంకోటి చేసే పరిస్థితి మేము తెలియజేస్తున్నాం. ఈ జిల్లాలో మీకు తెలుసు, ఇరిగేషన్ గురించి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి తర్వాత విషయం తెలిసినటువంటి ఏకైక నాయకుడు మా చంద్రమోహన్ అని మేము గర్వంగా చెప్తాం. ఎందుకంటే ఆయనతో మాట్లాడేటప్పుడు మేము కూడా కొన్ని పాయింట్లు నోట్ చేసుకుంటాం. ఎందుకంటే మాకు యాక్చువల్గా అంత నాలెడ్జ్ లేదు, ఆ అవతలలో కూడా అసలు పూర్తిగా లేదు. కానీ కావాలని సబ్జెక్టు మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకి రావడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి పెద్దలు ఆయనకి తెలియజేస్తున్నారు, గోవర్ధన్ రెడ్డి గారికి. అట్లాగే స్థాయిని బట్టి మాట్లాడండి. మీరేందా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి ఎవరికి ఉందా? నేను కూర్చున్న వాడు ఎవరికి ఉందా? స్థాయి ఉందా మీకు? మీరంతా దొంగలు, కూనీకోరులు. మీరు చంద్రబాబు నాయుడు గారు మోకాల మీద ఒక్క ఇంటికి కూడా పేకలేనటువంటి పరిస్థితి మీది. మీరు మాట్లాడతారా మా చంద్రబాబు నాయుడు గురించి? ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఎన్డీఏ గవర్నమెంట్, ఈరోజు బ్రహ్మాండమైన ప్రజల్లో ఆదరణ పొందిన గవర్నమెంట్ మా ఎన్డీఏ గవర్నమెంట్. ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే మా మోడీ గారు కానీ ఈరోజు కష్టపడి పనులు చేస్తున్నాం. అది మీకు ఒప్పక చేతకాక ఏదో ఒకటి అంటే, ఏదో మొన్న మిడిల్ కాలేజీ అన్నారు, అప్పుడు ఆపలా పోలీసు వాళ్ళు. ఎందుకు ఆపలేదు నాకు అర్థం కదా. మళ్ళీ ధర్నాలు చేసి ఆపరు పోలీసు వాళ్ళని. గతంలో మమ్మల్ని మాత్రం మేము బయటకు వస్తే మా ఇళ్ళ ముందు 3 పోలీసు జీపులు, ఒక బస్సు ఉండేది, గేటు కూడా దాటలేకుండా. ఆ పని చేస్తున్నారని చెప్పి మా నాయకుడు తెలియజేస్తున్నారు. అది మనం చేయలేకపోయాం కాబట్టి వాళ్ళు విడిగా ఎస్పెషల్ నెల్లూరు జిల్లాలో వాళ్ళు ఇష్ట ప్రకారంగా పిచ్చి కుక్కలాగా పడుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ పిచ్చి కుక్కల్ని ఖచ్చితంగా ఫోన్లో వేసి శిక్షించే తప్ప వాళ్ళకి పిచ్చి ముదరదని చెప్పి మా నాయకుడు రవిచంద్ర గారికి, అన్నకి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఊరికే మనం తెలుగుదేశం పార్టీ మాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మేము పోతున్నామంటే కుదరదుడా.
ఒక్కోరోళ్ళు, ఎందుకంటే అవతల వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం చూపించారు మనకేందో. మనం అంత మరీ పోకుండా కొద్దిగా చూపకుండా పోతే మాత్రం మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి భవిష్యత్తులో. ఇప్పుడే 19 నెలలు అయిపోయింది, ఇంకా మనకు మహా అంటే ఒక 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు ఇట్టే వదిలేమంటే మన కార్యకర్తలు ఇబ్బంది పడతారు, మన నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేసేటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాళ్ళు ఎంత అన్యాయం అంటే, పుట్టినరోజు ఆ నాయకుడు పుట్టినరోజు జరుగుతుంటే పొట్టేలు పోసి రక్తంతో తిప్పుతారా, కత్తులతో కేక్ కట్ చేస్తారంటే బర్త్డే వేడికి జెండా చేసుకుంటామే మనం, చిన్న దాంతో ప్లాస్టిక్ కత్తితో కోసుకుంటాం. ఎంత అన్యాయం చూడండి. ఏంది మీరు ఏం చేయాలని? మీకు 3 రాజ్యాలు తప్ప రాజధాని వద్దు అంటాడు. అంటే మనం ఏం చేస్తే వాళ్ళకి అది ఇష్టపడడం. ఆయన వద్దంటాడు, సద్దల రామకృష్ణారెడ్డి మేము వ్యతిరేకం కాదు రాజధానికి అంటాడు. ఏందో అర్థం కావట్లే. అంటే మీ నాయకుడికి ఏమైందో ఒకసారి చూపించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిన్న వచ్చిన నాయకులు తెలియజేస్తున్నాయా, మీ భోగాతాలు తెలుసు, మీరు అందరూ కూడా ఎన్ని రోజులు జైల్లో ఉన్నారో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు వచ్చి చెప్తే వినేటువంటి అమాయకులు కాదు మా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలిసి మీరేదో పెద్ద నిజాయితీ పరులుగా ఏమి తెలియనట్టుగా ఇక్కడికి వచ్చి మాట్లాడితే మా చంద్రబాబు నాయుడు గురించి నమ్మే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరేందా ఆనం రామనాయుడు గురించి మాట్లాడే స్థాయి మీకు ఏడదే? మా మంత్రులు ఒకసారి చూసి ఎట్టుంటారో, మా మంత్రులు గతంలో ఉన్న మంత్రులు ఒకసారి చూసుకోండి. ఆనం రామనాయుడు గారు, నారాయణ, ఈరోజు కూడా 24 hours పని ఇంకేమీ లేదా ఆయనకి, ఒకటే పని, రాజధాని కట్టాలా, ఎట్ట కట్టాలా, ఏ విధంగా కట్టాలా. గతంలో మా చంద్రమోహన్ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, మొత్తం టోటల్ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా మాట్లాడే కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు మా చంద్రమోహన్ అన్న. మా చంద్రమోహన్ గురించి మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే ఎంతవరకు న్యాయం? ప్రజలు క్షమించడం అనుకుంటున్నారేమో. ఎందుకు వీళ్ళు ఓడించారు మొన్న? ఎన్ని చూసినా ప్రజలు అనుకున్నారేమో. మాడేసి నెకిలికిలు నవ్వులు ఇవ్వడం, ఏదేదో మాట్లాడడం, ఇది మంచి పద్ధతి కాదు. మాకు కూడా మా నాయకులు అనుమతిస్తే ఇంకా కూడా ఎక్కువ మాట్లాడతాం. మేము కూడా, మాకు కూడా పూర్తి వచ్చు, మేమంత మంచివాళ్ళేం కాదు. మా నాయకులు మమ్మల్ని అంతా కట్టడి చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఏమవుతాయి, వాళ్ళకి ఏమైంది, మాకేమవుతాయి, మేము రెడీ దేనికన్నా కానీ. కాబట్టి దయచేసి నేను కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం తెలియజేస్తున్నా, మా జిల్లా నాయకులు నమస్కారం తెలియజేస్తున్నాం. మమ్మల్ని కూడా వదలండి, మేము కూడా పోతాం, ఎంత దూరమైనా పోతాం, అయితే అయింది తేల్చుకుంటాం మేము కూడా. కాబట్టి దయచేసి నేను పత్రికా మిత్రులు కూడా తెలియజేస్తున్నాను. మీరే చూస్తున్నారు, మా ప్రెస్ మీట్ చూస్తున్నారు, మా నాయకులు ప్రెస్ మీట్ చూస్తున్నారు, వాళ్ళ నాయకులు ప్రెస్ మీట్ చెప్తున్నారు, చూస్తున్నారు. మీరు ఒకసారి మాకు వాళ్ళకున్న తేడాని గమనించమని చెప్పి నేను తెలియజేస్తున్నా. పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే మొత్తం అబద్ధాలు, బూతులు తప్ప ఇంకో మాట్లాడదు. నరికేస్తారంట, చంపేస్తారంట, రప్పు అంట, మెడ అంట, ఎట్టంట. ఏందా ఇది? ఏమి రాజకీయాలు ఇంకేమున్నాయి? ఇది పదార్థ కదా. కాబట్టి రాజకీయాలకి విలువ లేకుండా చేసినటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తూ, నిజంగా రాజకీయ నాయకుడు అంటే ఇంతకుముందు చాలా గౌరవం ఉండేవాడు ప్రజలు. ఈరోజు వాళ్ళ దయ వల్ల రాజకీయ నాయకులు అంటే గౌరవం పోయి వాళ్ళు వేరే విధంగా అనుకునేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చారని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు ఈ గోష్ట మా అందరి ఇళ్లలో గోష్ట, మీ అందరి ఇళ్లలో గోష్ట, సంక్రాంతి పండుగ కూడా చేసుకోకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ జీవాన్ని గడిస్తా ఈ ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితికి తెలియదలిచినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్ళీ తెలియజేస్తున్నా. ఇలాంటి పనులు చేయొద్దా? మీరు మాత్రం ప్రశాంతంగా పండుగ చేసుకుంటారు, మేము మాత్రం ఇటు కూర్చొని ప్రెస్ మీట్లు. మీరు కూడా మా కోసం మీరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, మా అందరి గోష్ట తగలుతుంది. మళ్ళీ కూడా గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తూ సెలవు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చెడిమాల గ్రామంలోని శ్రీ భవానీ సమేత నాగలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధినేత రాజనేని శ్రీనివాసులు నాయుడు దాతృత్వంతో చిల్లకూరు, కోట, చిట్టమూరు మండలాల్లోని దివ్యాంగులకు 1,30,000 రూపాయలు విలువ చేసి 10 ట్రైసైకిళ్లు, 2 వీల్ చైర్లు, 1 స్టిక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా ట్రస్ట్ తరపున దివ్యాంగులకు సేవ చేసుకునే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా మా ట్రస్ట్ ను సంప్రదించవచ్చునని, ముఖ్యంగా విద్యా వైద్యం అందించడంలో మా ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కాంపౌండర్ రాజనేని శిరీషమ్మ, అధ్యక్షులు పిచ్చయ్య నాయుడు, వెంకటేశ్వర్ల నాయుడు, ట్రస్ట్ సభ్యులు బాబు, పజేంద్ర రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీకందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు స్వామి వివేకానంద గారి జన్మదినం, యూత్ డే. ఈరోజు ఇంతమంది దివ్యాంగులకి మా ట్రస్ట్ తరఫున సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు చాలా ఆనందంతో మీ అందరికీ వివేకానంద జన్మదినం సందర్భంగా యూత్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు బ్లడ్ బ్యాంక్ కూడా పెట్టాల్సింది, కానీ టైం లేక అది చేయలేకపోయాం.
తొందరలోనే మన ట్రస్ట్ తరఫున బ్లడ్ బ్యాంక్ నిర్వహించి రక్తదానం చాలా మంచిది, ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది. అది మన బాధ్యతగా అందరూ దాంట్లో పాల్గొనాలని మన ప్రజలకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈరోజు ట్రైసైకిల్స్ అండ్ వీల్ చైర్స్ స్ట్రెచర్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాల నుంచి వాకాడు శ్రీనివాసులు ఆయనే ఈ బెనిఫిషరీస్ అందరినీ గ్యాదర్ చేసి బాబు కోఆర్డినేషన్తో ప్రతి సంవత్సరం ఇంతమందికి ఇంత అవసరాలు ఉన్నాయా, ఎందుకంటే మాకైతే తెలీదు, మమ్మల్ని సంప్రదించే వాళ్ళందరూ తక్కువ ఉంటారు కాబట్టి మేము ఎక్కడ హైదరాబాద్లో ఉంటాం, అందుకని బాబు సీనుని సంప్రదిస్తారు. వాళ్ళందరినీ మంచి బెనిఫిషరీస్ని గ్యాదర్ చేసి మా ట్రస్ట్కి వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం మా ట్రస్ట్కి కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు శ్రీనివాస్. ఇంకా బాబు చెప్పనక్కర్లేదు, బాబు ఇన్ని కావాలంటే చెన్నైలోంచి అక్కడ అరేంజ్ చేసి అన్నీ తీసుకొస్తారు. చాలా సంతోషంగా ఉంటుంది. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఇలానే గూడూరు అతనికి ఒక వీల్ చైర్ ఇచ్చాం. వీల్ చైర్ ఇస్తే నేను తర్వాత 2 days తర్వాత వెళ్తే ఆయన ఆ ట్రైసైకిల్లో సమోసాలు పెట్టుకొని గూడూరు రైల్వే స్టేషన్లో ఆ సమోసాలు అమ్ముకుంటున్నాడు. మనం చేసిన ఈ చిన్న సహాయం ఆ కుటుంబానికి పోషణకి పనికొచ్చింది, ఆయనకి మంచిగా తిరుగుతున్నాడు. చాలా ఆనందం. అలాంటివి చూసినప్పుడు ఇంకా చేయాలనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ అనుకుంటాను చిలకూరు ఒక క్యాన్సర్ పేషెంట్ నా దగ్గరకు వచ్చారు. సార్ నాకు క్యాన్సర్తో బాధపడుతున్నాను అంటే నేనేమనుకున్నా అంటే నార్మల్గా ఏదో డబ్బులు అడుగుతారు, లేదంటే మెడిసిన్స్ ఇప్పిమంటారు అనుకున్నాను. కానీ సార్ నాకు అయ్యేమొద్దు, ఒక తోపుడు బండి తీసేయండి, నేను అరటిపళ్ళు అమ్ముకుంటాను, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను అన్నప్పుడు చాలా ఆనందం. మనం ఇచ్చే 5,000, 10,000 ఒక 10 రోజులకు నెలకు అయిపోతాయి. కానీ ఈ రోజుకి కూడా ఆమె హ్యాపీగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటుంది. లాస్ట్ సెప్టెంబర్లో కూడా ఇస్త్రీ బండి ఒక ఆమెకి ఇచ్చాం. ఆమె ఇప్పుడు హ్యాపీగా ఇస్త్రీ చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటుంది. అలా ఎవరైనా సరే ఇంకా ఇలా తోపుడు బళ్ళు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఏదైనా సరే సహాయం కావాలంటే మా ట్రస్ట్ తరఫున మేము చేయడానికి వెనకాడడం. ఇలాంటి ట్రైసైకిల్స్ కానీ లేదంటే వీల్ చైర్స్ కానీ చాలా ఉపయోగం. ఎందుకంటే దేవుడు ఏదో ఒక లోపం ఇచ్చాడు, ఆ లోపాన్ని మనం అధిగమించి ముందడుగు వేయాలంటే ఇలాంటి పరికరాలు కావాలి. కాబట్టి మా ట్రస్ట్ ఎప్పుడు ముందు ఉంటుంది. మీ అందరికీ సహాయం చేయడానికి, మీ అందరినీ ఆదుకోవడానికి పెద్ద పదం, బట్ మాకు తోచిన విధంగా ఆదుకోవడానికి మాత్రం మా ట్రస్ట్ ముందు ఉంటుంది. మీరందరూ ఈ ట్రైసైకిల్స్తో మూలం మీ తిరగడానికే కాకుండా మీ జీవనాలకు కూడా అది ఉపయోగపడితే మాకు ఇంకా ఆనందం, మాకు డబల్ ఆనందం ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఎక్కువ మందికి మేము ఈ బెనిఫిట్స్ అందించడానికి మాకు ఒక ప్రేరణగా ఉంటుంది. ఇది మీరు తిరిగేదానికే కాకుండా మీ కుటుంబ పోషణకు కూడా ఉపయోగించుకుంటే మాకు చాలా సంతోషం. అలా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన PSLV C-62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన EOS-N1 ఉపగ్రహాన్ని కక్షలోకి మోసుకెళ్లిన ఈ రాకెట్లో సమస్య తలెత్తినట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ వెల్లడించారు. ఈ ప్రయోగం మొత్తం 4 దశల్లో పూర్తి కావాల్సి ఉండగా 3వ దశ వరకు సాఫీగానే సాగిందని, ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడిందని తెలిపారు. సమస్యకు గల కారణాలను విశ్లేషించి మరిన్ని వివరాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. Today we had attempted the PSLV C-62 EOS-N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle close to the end of third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates, and subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. Thank you. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ దర్శించుకున్నారు. ఉదయం VIP విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
యూరోప్ లో జరిగే టేబుల్ టెన్నిస్ కి శిక్షణ జరుగుతోందని, బాగా ప్రదర్శన చేస్తామని భావిస్తున్నానన్నారు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ తెలిపారు. ప్రతిసారి తిరుమలకి వచ్చినప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని మనసారా పిలుస్తూ భక్తుల దైవ జయనాదాల నడుమ ఒక అలౌకికమైన ఆనందానుభూతి కలుగుతోంది. అండ్ భక్తులందరికీ నా వినపము మరియు సత్యం ఏమిటంటే, ఎవరి నుంచి ఏదైనా ఆశించితే అది మన ఆనందాన్ని చంపేస్తుంది. కానీ శ్రీవారిని స్మరిస్తే అది మనకు ధైర్యం, శౌర్యం, శక్తి, సామర్థ్యం, దృఢత్వం, పరాక్రమం, సత్తా, తేజస్సు మరియు మనోశాంతిని ఇస్తుంది. మరియు అదేవిధంగా జీవితంలో అనుకూల ప్రతికూల పరిస్థితులు రావడం సహజం. కొన్నిసార్లు మనం చూస్తే మనది కానిది ఎప్పుడు మనకు సొంతం కాదు, మరియు మనకు సొంతం అనేది ఎప్పుడు మనకు దూరం కాదు. కావున శ్రీనివాసుడి భక్తి మనకు సొంతం మరియు అదే ముక్తికి మార్గం. అందుకే చెప్తాను, మన సనాతన ధర్మం మరియు ఆగమ శాస్త్రాల ద్వారా మనకు లభించిన ఆచారాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనుసరించే ప్రతి కర్మలోనూ వేద స్వరూపంగా ప్రకాశించేది గోవిందుడి కథ అని నేను చెప్పగలను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్ బ్రాహ్మణి పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా గ్రామంలోని చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, కాక్ ఫైట్, 3 లెగ్ రేస్, గ్రాస్ అండ్ బెలూన్ రన్ వంటి పలు క్రీడలను నిర్వహించారు. వీటన్నిటినీ సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించి సంతోషంగా గడిపారు. క్రీడల్లో చంద్రబాబు, బాలకృష్ణుల మనవళ్లు కూడా పాల్గొన్నారు. అనంతరం ఆటల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. చిన్నారులందరితో ఫోటోలు దిగి ఆప్యాయంగా సీఎం చంద్రబాబు ముచ్చటించారు. దాదాపు 2 గంటల సేపు గ్రామస్తులు, చిన్నారులతో సీఎం చంద్రబాబు గడిపారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి వారికి బహుమానాలు అందించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుండి అర్జీలను అందుకొని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది స్కూళ్ళల్లో. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రెండు చేతులతో గొంతు పట్టుకుంటే ఎలా అనేటువంటిది విడిపించుకోవడము చేతులు. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో మ్యూజికల్ చైర్స్, హై స్కూల్ సెక్షన్, ఎల్ఆర్ నాగతేజ సాయి గోస్ టు పే స్కూల్ కొట్టాల, థర్డ్ ప్లేస్ టి మోహిత్ జెడ్పీఏ స్కూల్ కొట్టాల. సెకండ్ ప్లేస్ స్కూల్ ఏఆర్సి షోల్డర్ ఫైట్.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జిల్లా కోట పట్టణంలోని నార్త్ గిరిజన కాలనీ వాసులకు ఆర్వీ ఫౌండేషన్ ద్వారా కూరగాయలు పంపిణీ చేసిన ట్రస్ట్ చైర్మన్ వెంకటకృష్ణయ్య. నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యుల తీరుపై అసంతృప్తి చెందిన ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి. గూడూరు నియోజకవర్గ ఉనికిని దెబ్బతీసే ప్రయత్నంలో భాగమే మండలాల విభజన. ప్రభుత్వ తీరును ఖండించిన బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూర్ మాధవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.